అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో ఒక అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వచ్చింది. అది ఓ ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఉద్యోగాల గురించి చెప్పగానే అందర్నీ ఆకట్టుకునే ఒక సూపర్ విషయం ఉంది. అదేంటంటే వీటికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంతేకాదు అప్లికేషన్ ఫీజు కూడా ₹1 కట్టక్కర్లేదు. కేవలం వాకిన్ ఇంటర్వ్యూకు వెళ్తే చాలు. భలే ఉంది కదా అవకాశం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామంటే ఏ పోస్టులున్నాయి, ముఖ్యంగా మల్టీటాస్కింగ్ స్టాఫ్, టెక్నీషియన్, డెవలపర్, స్టాఫ్ నర్స్ పోస్టుల వివరాలు, వాటికి కావలసిన అర్హతలేంటి, ఎలా అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ తేదీల్లో వెళ్ళాలి, ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే మరి లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూడబోయేది మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టుల గురించి. ఓకే, ఈ ఎంటీఎస్ పోస్టుల విషయానికొస్తే మొత్తం 2 వేకెన్సీలున్నాయి. కానీ ఇక్కడొక చిన్న విషయం, ఇవి కేవలం పురుషులకు మాత్రమే కేటాయించారు. ఇక జీతం విషయానికొస్తే నెలకు ₹17,525 వస్తుంది. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూస్తే చాలా సింపుల్ అండి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు సంబంధిత ఫీల్డ్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంకో విషయం, హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉంటే గనక వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారట. ఈ పోస్టుకు ఇంటర్వ్యూ డేట్ నోట్ చేసుకోండి, జనవరి 22, 2025. టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య మాత్రమే రిపోర్ట్ చెయ్యాలి. ఓకే, ఎంటీఎస్ పోస్టుల సంగతి అది. ఇప్పుడు కొంచెం టెక్నికల్ సైడ్ వెళ్దాం. ఇక్కడ మనకు 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి మొబైల్ యాప్ డెవలపర్, ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్. ఫస్ట్ మొబైల్ యాప్ డెవలపర్ జాబ్ చూద్దాం. దీనికి ఒక్కటే వేకెన్సీ ఉంది. కానీ శాలరీ ప్యాకేజ్ చూడండి, నెలకు 35,000 నుంచి 45,000 వరకు ఉంది. చాలా మంచి శాలరీ కదా. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. సరే, ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీటెక్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ, వీటిలో ఏదో ఒకటి చేసి ఉండాలి. మినిమం 50% మార్కులు కంపల్సరీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఫీల్డ్లో కావాల్సిన స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ డెవలపర్ పోస్టుకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జనవరి 19, 2025. ఇక్కడ టైం చాలా ముఖ్యం. ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్య మాత్రమే. అంటే కేవలం అరగంట టైమే ఉంది రిపోర్ట్ చేయడానికి. సో చాలా పంక్చువల్గా ఉండాలి. ఓకే, ఇక టెక్నికల్ విభాగంలో రెండో పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అన్నమాట. దీనికి కూడా ఒకే వేకెన్సీ ఉంది. శాలరీ ₹23,220. ఏజ్ లిమిట్ 35 ఏళ్లు. ఈ పోస్ట్లో ఒక మంచి విషయం ఏంటంటే క్వాలిఫికేషన్స్లో చాలా ఆప్షన్లిచ్చారు. డిఎంఎల్టీ చేసినా పర్లేదు, డిగ్రీ ఇన్ ఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎస్సీ లేదా పీజీడీఎంఎల్టీ, ఇలా వీటిలో ఏదున్నా అప్లై చేసుకోవచ్చు. అయితే కనీసం 6 నెలల ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఇంటర్వ్యూ డేట్ జనవరి 24, 2025. దీనికి కూడా రిపోర్టింగ్ టైం సేమ్, ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్య. రైట్, ఇక మనం ఫైనల్గా చూడబోయే పోస్ట్ వైద్య రంగంలో చాలా ముఖ్యమైనది, స్టాఫ్ నర్స్. ఓకే, స్టాఫ్ నర్స్ పోస్టుకి ఒక వేకెన్సీ ఉంది. శాలరీ కూడా బాగుంది, నెలకు ₹30,000. ఏజ్ లిమిట్ 30 ఏళ్లు. నర్సింగ్ ఫీల్డ్లో కెరియర్ చూస్తున్న వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం. అయితే ఈ పోస్టుకు క్వాలిఫికేషన్స్ కొంచెం స్పెసిఫిక్గా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. జీఎన్ఎం చేసిన వాళ్లైతే దానితో పాటు ఆంకాలజీ నర్సింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ అయినా పర్లేదు. దాంతోపాటు కనీసం 50 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో 1 సంవత్సరం అనుభవం తప్పనిసరి. అన్నింటికంటే ముఖ్యమైనది స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈ స్టాఫ్ నర్స్ పోస్టుకు వాకిన్ ఇంటర్వ్యూ డేట్ జనవరి 23, 2025. రిపోర్టింగ్ టైం ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య. సో అర్హత ఉన్నవాళ్లు ఈ డేట్ మిస్ అవ్వకండి. సరే, ఇప్పటిదాకా మనం ఒక్కో పోస్ట్ డీటెయిల్స్ చూశాం కదా. ఇప్పుడు అన్ని పోస్టులకు ఒకేలా ఉండే ప్రాసెస్ ఏంటి అంటే ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ విషయాలు చూద్దాం. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలో ఒక లిస్ట్ చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ మీ లేటెస్ట్ బయోడేటా లేదా రెజ్యూమే.
తర్వాత ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, అండ్ ఫైనల్గా ఆ ఒరిజినల్స్ అన్నింటికీ ఒక సెట్ జిరాక్స్ తీసి వాటి మీద మీరే సంతకం చేసి, అంటే సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఇవన్నీ మర్చిపోవద్దు. సరే, ఇవన్నీ తీసుకుని ఎక్కడికెళ్ళాలి? అడ్రస్ చాలా ఇంపార్టెంట్. మనమిప్పుడుదాకా చెప్పుకున్న అన్ని పోస్టులకి ఇంటర్వ్యూ ఒకే చోట జరుగుతుంది. అదే హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అప్లై చేస్తున్న పోస్టుకు సంబంధించిన రోజు, కరెక్ట్ టైంకి ఈ అడ్రస్కి చేరుకోవాలి. రైట్. మనమిప్పటిదాకా 4 పోస్టుల గురించి, వాటి వేర్వేరు ఇంటర్వ్యూ డేట్స్ గురించి తెలుసుకున్నాం. ఏ కన్ఫ్యూజన్ లేకుండా అన్ని డేట్స్ని ఒకేసారి క్లియర్గా చూసేద్దాం. ఓకే, షెడ్యూల్ ఒకసారి చూసేయండి. జాన్యువరి 19 మొబైల్ యాప్ డెవలపర్, జాన్యువరి 22 మల్టీటాస్కింగ్ స్టాఫ్, జాన్యువరి 23 స్టాఫ్ నర్స్, ఇక ఫైనల్గా జాన్యువరి 24 ల్యాబ్ టెక్నీషియన్. సో ఏ పోస్టుకి వెళ్తున్నారో ఆ డేట్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు, మంచి జీతం. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ మళ్ళీ రాదు. అర్హత ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరింత మంచి అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్నందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?